కూడా మమ్మల్ని హృదయాన్ని కలిచివేసిందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మరి అటువంటి సోదరి ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ కూడా మరి స్థానికంగా ఉండి మరి పెద్దగా ఆమెకి సహకారం లేకపోయినా మిత్రులు ఎన్టీవీ వారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ దానిని నగరంలో ఉన్నటువంటి ఈ అభినందన సంస్థ ద్వారా దానికి ఈ విధంగా తీసుకురావడం, ఆమెకి ఉదారంగా కొంత సహకరించినటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ మరింతమంది దాతలు ఆమె యొక్క సంరక్షణార్థం కానీ ఆమెకు సహకరించడంలో కానీ ఆమెకు మరిన్ని ఆర్థిక పరిపుష్టి కలిగించే విధంగా చేయటంలో కానీ దాతలందరూ ముందుకు రావడం ద్వారా ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆమెకు అవకాశం కలుగుతుంది. అదేవిధంగా అంగవికలులైనటువంటి ఆ కుటుంబ సభ్యులకు కూడా కొంత ఊరట కలుగుతుంది. తద్వారా ఒక చిన్నారి ఒక పేదతనంలో మ్రగుతూ కష్టాలు పడుతున్నటువంటి ఆ సోదరికి మనమంతా కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె కూడా మరింత కష్టపడుతూ మరింత ఉన్నత శిఖరాలు ఎదగడానికి దీనిని ఆమె ఒక పట్టుదలతో దీక్షతో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ఆమెకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆమెలో ఉన్నటువంటి ఆ దీక్ష పట్టుదల రాబోయేటువంటి రోజుల్లో ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి దోహదపడుతుందనేటువంటి విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎవరైతే కష్టాలు చూసి కష్టపడి పైకి వస్తారో వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది నమ్మేటువంటి వ్యక్తులలో నేను కూడా ఒకడిని. ఈ చిన్నారి కవిత రాబోయేటువంటి రోజుల్లో మంచి భవిష్యత్తు రావాలని ఆ సర్వేశ్వరుని, ఆ భగవంతుడిని వేడుకుంటూ సెలవు. గ్రామము మాది కిల్లేడ గ్రామము. మాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు. అయితే నేను కూలి పనికి వెళ్తుంటే ఎన్టీవీ వాళ్ళు, తిరుపతి గారు, వెంకటేశ్వర్ గారు అక్కడికి వచ్చి ఈ అమ్మాయి ఇంత కష్టపడుతుంది, అమ్మ నాన్న ఎవరు లేరు, కూలి పని చేస్తూ ఒక మతి స్థిమితం లేని అన్నను పోషిస్తుంది అని ఎన్టీవీ వాళ్ళు అక్కడికి వచ్చి వంత టీవీలో నా ప్రోగ్రాం వంత టీవీలో వేసిరు. వేసిన తర్వాత నా ప్రోగ్రాం చూసి సుబ్రహ్మణ్యం గారు నా ప్రోగ్రాం చూసి సుబ్రహ్మణ్యం గారు ధైర్యంతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయాలి, ఈ అమ్మాయికి ఆర్థిక సహాయం చేయాలి అని ముందుకొచ్చి ధైర్యంతో, ఇంతవరకు ఎవరు ధైర్యంతో ముందుకు రాలేదు. సుబ్రహ్మణ్యం గారు ధైర్యంతో ముందుకు వచ్చారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరొకసారి వంత టీవీ వారికి ధన్యవాదాలు. పెద్దలందరికీ ధన్యవాదాలు. నాకు సహాయపరిచిన వారి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. వనితా టీవీ బతుకుబండి ప్రోగ్రాం చూసి తనకి సాయం చేయాలనిపించి అభినందన ద్వారా తనకి సాయం చేశాను.